పార్టీ కార్యకర్తలు మండల కేసు పెట్టుకున్న మీరు పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఉన్నారు, మీకు తెలుసు. పరిస్థితి ఏంటండి, 10,000 ఎకరాలు మా రైతులు ఉన్నారండి. మేమేం చేయాలి సార్? ఒక మీ సేవ ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామండి? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఎవరిని అడగాలండి? సంవత్సరం నుంచి అవుతున్నారు కూలింగ్ కోసం ఆగాను. ఏ పార్టీ తుళ్ళూలో రానివ్వలేదు. మేము చదువుకున్న ఊళ్ళోంచి బయటకు పంపించారు. ఇదే సంవత్సరం కింద వచ్చింది. దీనికి కావాలని ఎవరు ఆపారనేది మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర చాలా సార్లు తిరిగాం. ఇది ఒక చిన్న ఇష్యూని ఒక నాయకులు ఎవరో చెప్పారని చెప్పి ఇంత పెద్దదాన్ని చేసి సంవత్సరం నుంచి ఆపుకుంటూ వచ్చారు. ఇదే పరిస్థితుల్లో మీరు ఇట్లానే కొనసాగించుకుంటూ పోతే రేపు మేము దాదాపుగా మా తరపు నుంచి మేము 10,000 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం. ఇది మా ఏరియాలో కానీ మా వాళ్ళు కానీ మేము ఆ రోజు కూలింగ్ కష్టపడి ఇప్పించాం. మేము కూడా చెప్పి మాకు రేపు ఇదే కొనసాగితే వీళ్ళు పెద్ద మనుషులు చెప్పారని చెప్పి వాళ్ళకి ఎక్కడిస్తారు, మాకు ఎక్కడిస్తారు ఈ ప్రాక్టీస్ అనేది మాకు నమ్మకం లేకుండా పోతుంది మీ మీద. ఇప్పుడు జెన్యున్ ఆఫీసర్ గారిని మేము శ్రీధర్ గారిని సీఎం గారు మాకు దీని మీద మాకు క్లారిటీ లక్షన్నర ఖర్చు పెట్టాడు షాప్ కి. చాలా సార్లు చెప్పామండి, ఎన్నో సార్లు మీరు అందుబాటులోకి వచ్చారని మీకు చెబుతున్నామండి. మీరు లేకపోతే ఎవరికో కాకపోతే ఇప్పుడు జెన్యున్ రీజన్ ఉద్యోగం వదిలేసుకొని పార్టీ కోసం కష్టపడ్డాము. ఈ రోజు 10 రోజుల నుంచి మీ అందరూ చుట్టూ తిరిగాను. నేను తిరిగాను ఇండివిజువల్ గా మీ అందరూ చుట్టూ. డబ్బులు వచ్చాం బెంగళూరు నుంచి. మాకు న్యాయం చేయట్లేదు ఎందుకు మీరు? చదువుకోవడానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఎకరం 2 ఎకరాలు 6 ఎకరాలు 5 సెంట్లు ఇచ్చిన రైతులంతా మేమంతా ఉన్నాము. ఇదే తుళ్ళూరు అండి. తుళ్ళూరు మండలం అంతా మేము కూడా తుళ్ళూరు మండలం అంతా తిరుగుతున్నాం. అందరి చేత కూలింగ్ లో పొలాలు ఇప్పించాం. గొడవలు జరిగిన చోట మేము అడ్డుకున్నాం. రామచంద్ర గారి వచ్చి మీటింగ్ పెడితే తీసేసాం. మేము చాలా చేసాం. మేము కూడా ఎత్తేసారు అయిపోయింది. మేము లేకపోతే 10 సంవత్సరాలు క్లిప్పింగ్స్ చూడండి, న్యూస్ లైక్ ఆర్టికల్ చూడండి. ఎవడో తుళ్ళూరు మండలం పార్టీలో పెట్టాడు ఎవడో చూడండి. మేమున్నాము. ఇది ఒక చిన్నవాడిని కానివ్వకుండా ల్యాండ్ పూలింగ్ చంద్రబాబు గారు నమ్మకంతో మీ మీద నమ్మకంతో మేము ల్యాండ్ పూలింగ్ సహకరిస్తాము. ఈ రోజు ఎవరెవరో వచ్చేసి మేము జరిగిన దాన్ని అడ్డుకుంటారు సార్. ఇప్పుడు న్యాయం ఏంటి సార్? ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ సార్ ఇది. మీకు అందరికీ తెలుసు. దీన్ని ఎంత పెద్దదాకా వచ్చి ఇంత గొడవ చేసి ఇన్ని గ్రూపులు చేసి ఇంత సమస్య చేశారు. రేపు మాకు మీరు ఈ పొలాలు తీసుకున్నారు, ఈ ప్లాట్లు అనేవి వీళ్ళ ప్రమేయం లేకుండా మాకు ఇవ్వగలుగుతారా మీరు? ఎవరిని అడగాలి కూడా తెలియట్లేదు. సంబంధం కూడదండి. మీ మీద నమ్మకండి, శ్రీధర్ గారి నమ్మకం మీద మేము ఇచ్చామండి పొలాలు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవాళ ఈ సేవ రానప్పుడు మాకు రేపేంటి మా పరిస్థితి? నాకు అది ఆన్సర్ కావాలండి. ఇప్పుడు మేము ఒక మీ సేవకి నెలకు 10,000 వస్తాయండి. ఒక కుర్రాడు ఉద్యోగం చేసుకునే కుర్రాడు, చదువుకున్న కుర్రాడికి వస్తే 10,000 వస్తాయి. అంతే కదా? అదేమో కోట్లు రావు కదా, కోట్ల కాంట్రాక్ట్ కాదు అది. ఇప్పుడు మేము మా జీవితాలతో ముడిపడి ఉన్న పొలాలు ఇచ్చాం. అన్ని మా జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి మీరు ఏం చేయగలుగుతారు రేపు? ఇదే మాట్లాడండి. రోజు మీరెందుకు మాట్లాడలా? 10 సంవత్సరాలు ₹1 కోటి ఖర్చు పెట్టా. బిజినెస్ చేసుకుంటా ₹1 కోటి ఖర్చు పెట్టా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ సేవ అడుగుతుంటే ఎందుకు అవ్వట్లేదండి? మేము సొంత చెప్పండి. పార్టీని బతికించిన తుళ్ళూరులో గుంటూరులో లోపలిస్తానని గుంటూరులో పోయి దాక్కున్నాడు. ఊళ్ళో అడగండి. ఎవరో మిమ్మల్ని అడుగున్నారు? దొక్క బాలకృష్ణ గారిని అడగండి. 2 నెలలు ఇదే పార్టీ కోసం, ఇదే నాయకుల కోసం 2 నెలలు వెళ్తాం. మాకు చిన్న మీ సేవ కూడా న్యాయం చేయలేకపోతే రేపు మా భూములకి మాకు పరిస్థితి ఉందండి. ఈ అధికారులకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇవ్వద్దు. అవునండి. చంద్రబాబు నాయుడు చూసి ఆయన జగన్ ఓట్లేంచాలంటే మేమంటే రేపు ఓట్లోకి వెళ్ళాల్సింది. వాళ్ళు ఇప్పుడు కూడా చదువుతున్నారు అన్నమాట. ఎవరు ఇప్పుడు మీ ఎంపీ కాబట్టి ఎవరు వెళ్ళాడు? ఓటర్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఓటర్ని తీసుకొచ్చి ఓటు ఆపించాల్సింది మేము. ఇప్పుడేం చదువుతాం, ఎప్పుడైనా అదే మాట చదువుతాం. ఇళ్లలో కూర్చొని మాట్లాడేవాడు ఎవడు ఓటర్ దగ్గరికి వచ్చి చేయలేడు. ఓటర్కి అనేకమైన హామీలు ఇచ్చాం. సంవత్సరం నుంచి మాకు ఒక పని జరగట్లా. ఎందుకు చేయడం?
తెలుసు. దొండపాడు అన్నగారి బొమ్మ కేసులో మేము ఉన్నాం. మీకు తెలియదు, మీకు తెలుసుగా. ఎందుకు చేయను మాకు పని? మేము పార్టీకి సంబంధించిన కదా. పార్టీ కోసం జైలుకి వెళ్ళాం. మా సొంత ఇళ్ళగారు పిల్లలు ఏడ్చారండి. మాకు సొంత ఒక్కరితో వివాదం లేదు ఊళ్ళో. పార్టీ కోసం మేము జైలుకి వెళ్ళాం. ఊళ్ళో పెట్టిపోయాం 15 రోజులు. దేనికి వెళ్ళామండి? తుళ్ళూరు లాంటి ఊళ్ళో పెట్టి పెద్ద వచ్చింది. దేనికి వెళ్ళారు? ఈ నాయకులు పెత్తన మూలనే వెళ్ళారు. మేము దానికి ఒప్పుకోం. మా ఎంపీటీసీని గెలిపించింది మేము. మా మీసేవ మాకు ఇవ్వాల్సిందే. ఊరు వచ్చుకునే పరిస్థితుల్లో లేవు మేక. మమ్మల్ని తిడుతున్నారని నిలబోతే ఒక పెన్షన్ ఇప్పించింది కుదట్లా గొప్ప నాకు వచ్చి ఓటేపించో అని తిడుతున్నారు. ఊళ్ళో చెప్తాను సార్, వాళ్ళ కమిటీ వేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. అంత పెద్దలంతా పోతుంది. ఎమ్మెల్యే ఆయన 6,000 ఓటింగ్ అది. 300 ఓటర్లు 30 మంది నాయకులు ఉన్నారు. 300 ఉన్న ఓటింగ్ 2 సెగ్మెంట్లు ఎత్తే మేడుకొండూరులో మీకు వచ్చాడు సార్. మీటింగ్ చూపించి పెన్షన్ ఆపేస్తున్నారండి. సంవత్సరం పొలం అమ్మిన ట్రాన్స్ఫర్ అవ్వకపోతే వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పుడు వీఆర్ఓ అడిగితేనేమో మీ అడుగులు మారలేదండి అని అంటున్నారు. చదువుచామండి, పార్టీ కష్టపడుతున్నాం. ఈ సేవ అతను తండ్రి లేడు, ఒక సెంటు పొలం లేదు, ఒక కార్యక్రమం